ఇక కాంగ్రెస్ తో తాడోపేడ తేల్చుకోవడానికి రాజగోపాల్ రెడ్డి సిద్ధమయ్యారా? తనకు మంత్రి పదవి రాలేదన్న ఆవేదనతోని కాంగ్రెస్ సర్కార్పై ఆ పార్టీ ముఖ్య నేతలపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారా? ఇంతకు హస్తం పార్టీలో రాజగోపాల్ రెడ్డి టార్గెట్ ఎవరిని ఉద్దేశించి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు? కాంగ్రెస్ కీ లీడర్స్ తో రాజగోపాల్ కు గ్యాప్ మరింత పెరిగిందా? ఇదిలా ఉంటే రాజగోపాల్ కు చెక్ పెట్టాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోందా? అందుకే పిసిసి చీఫ్ సీరియస్ అయ్యారా? క్రమశిక్షణ చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారా? ఫైనల్ గా ఈ ఎపిసోడ్ ఎటు టర్న్ తీసుకోబోతోంది? ఆయనంతే, సీతయ్య ఎవరి మాట వినరు, ఎవరికీ లొంగరు అన్నట్టుంది మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీరు. సాధారణంగా పార్టీపై కొంత అసంతృప్తి ఉన్న నేతలు పెద్దగా నోరు తెరిచి మాట్లాడారు. సొంత ప్రభుత్వంపై గానీ పార్టీపై గానీ బహిరంగ విమర్శలు అస్సలు చేయరు. కానీ రాజగోపాల్ రెడ్డి తీరే వేరు. ఆయన ముందు ఏ రూలు పనికిరాదు. ఎన్నికల టైంలో హైకమాండ్ ఇచ్చిన మంత్రి పదవి హామీ నెరవేరలేదన్న అసమ్మతితో ఉన్న రాజగోపాల్ రెడ్డి రోజురోజుకి తన విమర్శల జోరు పెంచుతూ పోతున్నారు. ఏకంగా రాష్ట్ర నాయకత్వంతోనే ఢీకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక 6 నెలల పాటు సైలెంట్గా ఉన్న రాజగోపాల్ రెడ్డి ఆ తర్వాత నుంచి తిరుగుబాటు జెండా ఎగురవేయటం ప్రారంభించారు. నియోజకవర్గంలో అనుకున్న మేర అభివృద్ధి పనులు జరగటం లేదని, నిధులన్నీ మంత్రుల నియోజకవర్గాలకే వెళ్తున్నాయని, మునుగోడు కోసం అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందని ఇలా సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించిన రాజగోపాల్ రెడ్డి తాజాగా పార్టీలో ప్రకంపనలు రేపేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వాళ్లు పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తున్నారని, దోచుకోవటమే లక్ష్యంగా రాజకీయం చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజాపాలన అంటే పేదల కోసం పనిచేయాలని, పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు లేదా ఇతర ప్రభావశీలుల ప్రయోజనాల కోసం కాదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులకు, పేదలకు, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు గతంలో గుర్తింపు దక్కాలని డిమాండ్ చేశారు. ఇదే ఇప్పుడు హస్తం పార్టీలో హాట్ టాపిక్గా మారింది. ఎవరిని ఉద్దేశించి రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు? ప్రభుత్వం, పార్టీ పెద్దలతో రాజగోపాల్ రెడ్డికి మరింత చెడిందా? పార్టీ లైన్ను దాటి ఎందుకిలా సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్నారు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి చెప్తున్నది ప్రభుత్వ విధానాలపై విమర్శ మాత్రమేనా, లేక మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తితోనే ఇలా మాట్లాడుతున్నారా, లేక రీజన్ ఇంకేదైనా ఉందా అన్న చర్చ నడుస్తోంది. గతంలో సీఎం రేవంత్ రెడ్డిపై బహిరంగ విమర్శలు చేశారు రాజగోపాల్ రెడ్డి. మరో 10 ఏళ్లు తానే సీఎంను అన్న రేవంత్ వ్యాఖ్యలపై, అలాగే ప్రభుత్వ విధానాలపై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అలాగే ఒకరిద్దరికి కేబినెట్ పదవితో పాటు ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇవ్వడాన్ని ఆయన మొదటి నుంచే విమర్శిస్తూ వస్తున్నారు. అయితే గతంలో ఆయన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ కూడా సీరియస్గా స్పందించిన సందర్భం ఉంది. కానీ కఠిన చర్యలు తీసుకునే బదులు కాంగ్రెస్ నాయకత్వం చాలాసార్లు ఈ వ్యవహారాన్ని రాజకీయంగా మేనేజ్ చేసే ప్రయత్నం చేసినట్టు కనిపించింది. తాజా పరిణామాల్లో మాత్రం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్వరం కాస్త కఠినంగా వినిపించింది. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేసేలా ఉన్నాయని, ఆయన వ్యాఖ్యలను హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. ఎవరైనా సరే గీత దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అదే సమయంలో కీలకమైన విషయాన్ని కూడా ఆయన అంగీకరించారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హైకమాండ్ హామీ ఇచ్చిన విషయం తనకు కూడా తెలుసని చెప్పారు. అయితే పదవి ఇవ్వాలా వద్దా, ఎప్పుడివ్వాలి అన్నది హైకమాండ్ నిర్ణయమని స్పష్టం చేశారు. ఇక్కడే కాంగ్రెస్లోని అసలు చిక్కు బయటపడుతోంది. మంత్రి పదవి హామీ నిజమైతే దాన్ని అమలు చేయకుండా ఎంతకాలం రాజగోపాల్ రెడ్డిని నియంత్రించగలరు? అదే సమయంలో హామీ ఉందన్న కారణంతో పార్టీ క్రమశిక్షణను పక్కనబెట్టి ప్రభుత్వంపై ఎవరైనా బహిరంగంగా విమర్శలు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఊరుకుంటుందా? మంత్రి పదవి అంశంపై స్పష్టత ఇచ్చి రాజగోపాల్ రెడ్డితో చర్చలు జరిపి వివాదాన్ని చల్లార్చే ప్రయత్నం చేయొచ్చు. ఇది కాంగ్రెస్కు రాజకీయంగా తక్కువ నష్టం కలిగించే మార్గం. కానీ ఉన్నవి 2 మంత్రి పదవులు మాత్రమే. వాటికి పార్టీలో పోటీ తీవ్రంగా ఉంది. దానికి తోడు జిల్లా సామాజిక సమీకరణాలను లెక్కలోకి తీసుకోవాలి. కాబట్టి హైకమాండ్ ఎటు తేల్చలేకపోతోంది. బహిరంగంగా ప్రభుత్వాన్ని, పార్టీ నాయకత్వాన్ని పదే పదే విమర్శిస్తే షోకాజ్ నోటీస్ నుంచి పార్టీపరమైన చర్యల వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ ఆ చర్యలు ఎలా ఉంటాయి? కేవలం నోటీసులకి పరిమితమవుతారా, లేక ఇంకేమైనా సంచలన నిర్ణయాలు ఉంటాయా?
గతంలో ఆయన వ్యాఖ్యలపై క్రమశిక్షణ వ్యవహారం చర్చకు వచ్చిన సంగతి కూడా ఉంది. కానీ నల్గొండ లాంటి కీలకమైన జిల్లాలో రాజకీయంగా పట్టున్న రాజగోపాల్పై కఠిన చర్యలు తీసుకోవటానికి పార్టీ సాహసిస్తుందా అన్నది సందేహమే. మూడోది బుజ్జగింపుల మార్గాన్ని ఎంచుకోవటం. కాబట్టి ఇప్పటికైతే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ను వేడుతారా అనే ప్రశ్న కంటే కాంగ్రెస్ ఆయన అసంతృప్తిని ఎలా మేనేజ్ చేస్తుంది అనేదే కీలకం. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు హైకమాండ్ దృష్టికి వ్యవహారాన్ని తీసుకువెళ్తామని ప్రకటించారు. దీంతో బంతి ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ కోర్టులో ఉంది. మంత్రి పదవి ఇచ్చి రాజగోపాల్ రెడ్డిని సంతృప్తి పరుస్తారా, లేక బహిరంగ విమర్శలకు క్రమశిక్షణ చర్యలతో చెక్ పెడతారా, లేక రెండింటికి మధ్యలో మరో రాజకీయ రాజీ ఫార్ములాను సిద్ధం చేస్తారా? ఇది తేలాలంటే కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే తదుపరి నిర్ణయమే కీలకం.